ఏమంటాంది, తాత రోజు 100 పెంచిన ఇజ్జత్ ఎందుకు తీస్తావు? మా అత్తమ్మ మంచిరాలకు పోయింది, మా మామ చెన్నూరు పోయిండు, నా మొగడు కాళేశ్వరం పోయిండు, తాత 2 అడుగులు ఇంటి దాకా రమ్మన్నది. ఆ 16 ఏళ్ళ అమ్మాయి 90 ఏళ్ళ పెద్ద మనిషి ఎన్నాడు పెయిగాడు కన్నాడు, ఆనాడు పెయిగాడుకున్నాడు, తెల్ల దోతి కట్టుకున్నాడు, తెల్లంగి దొడుక్కున్నాడు, తెల్ల రుమాలు చుట్టుకున్నాడు, ఇంత సొంగ సుట్ట చేత పట్టుకున్నాడు. ఆ 16 ఏళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చిండు, వచ్చేమంటాడు, అమ్మకింత అగ్గాయమన్నాడు. అన్నవోలే 16 ఏళ్ళ అమ్మాయి భయపడుకుంటూ అగ్గి కొర్ర చేతికి పోయింది. చేస్తా ఈ 16 ఏళ్ళ అమ్మాయి అగ్గి కొర్ర తెచ్చి ఆ తాతకి ఇవ్వబోతుంది. అయ్యగాడు ఎక్కడో లేడు, అటుకు విని ఉన్నాడు, దునికిండు, తలుపు దగ్గర పెట్టిండు. 90 ఏళ్ళ పెద్ద మనిషిని అందుకొని చంపితే దోతంతా ఖరాబ్ చెడాబు చేసుకున్నాడు. మల్ల మొగ్గం మీద కూర్చున్నాడు. ఈ 16 ఏళ్ళ అమ్మాయి బర్రెను కొట్టుకొని పోతా అంటే ఏమంటాడు, ఉషో ఎవల జోలి నాకెందుకు, ఎవలెక్కడ పోతేంది, ఉషో ఎవలకేందంటాడు. అమ్మ ఆ తాత సంగతి కానీ నీ సంగతి కాదు. అమ్మా నీ యొక్క నామము దక్షనలంకేలేటి దశకాంతుడు అన్నయే, దక్షనలంకేలేటి దశకాంతుడు అన్నయే, దక్షనలంకేలేటి విసురవాసు మా తండ్రి కైకేసి తల్లియే, విసురవాసు మా తండ్రి కైకేసి తల్లియే, విశ్రవాసు మా తండ్రి విభీషణ కుంభకరులు ఇద్దరు చిన్నన్నలే, విభీషణ కుంభకరులు ఇద్దరు చిన్నన్నలే, విభీషణ కుంభకరులు బాల వినవే తుమ్మెదల గోరు పురులు దారగా, బాల వినవే తుమ్మెదల గోరు పురులు దారగా, బాల వినవే తుమ్మెదల ఉదయాస్తలు దగదగ నా ముఖము కాంతి నిగనిగా, ఉదయాస్తలు దగదగ నా ముఖము కాంతి నిగనిగా, ఉదయాస్తలు దగదగ నొదుట పిల్కమ వరదిది నోట విరియమేయగా, నొదుట పిల్కమ వరదిది నోట విరియమేసదా, నొదుట పిల్కమ వరదిది బాల వినవే తుమ్మెదల గోరు పురులు జారగా, బాల వినవే తుమ్మెదల గోరు పురులు జారగా, బాల వినవే తుమ్మెదల పాలు గజాగల్లు మంటే గజరయ్యి పోదురు, పాలు గజాగల్లు మంటే గజరెల్లి పోదురు, కాలు గజాగల్లు మంటే అలంగరయ్యి పోదురు, కాలు గజాగల్లు మంటే గజరయ్యి పోదురు, కాలు గజాగల్లు మంటే నా కొడుకు జమిక తురుని నసీంపజేసిరే, నా కొడుకు జమిక తురుని నసీంపజేసిరే, నా కొడుకు జమిక సురుని ఆ రామ లక్ష్మణులు ఎందుట నివసించిరో, ఆ రామ లక్ష్మణులు, ఆ రామ లక్ష్మణుల మోసగించి వచ్చదా, ఆ రామ లక్ష్మణుల మోసగించి వచ్చదా, ఆ రామ లక్ష్మణుల ఈ వేషంబున పోతే ఇక నమ్మ చాలరే, ఈ వేషంబున పోతే ఇక నమ్మ చాలరే, ఈ వేషమున పోతే ఇక నమ్మ చాలరే, ఈ వేషంబున పోతే ఇక నమ్మ చాలరే, ఈ వేషమున పోతే 16 ఏళ్ళ వయసు పడుతున్నైపోయదా, 16 ఏళ్ళ వయసు పడుతున్నైపోయదా, 16 ఏళ్ళ వయసు పడుతున్నైపోయదా, 16 ఏళ్ళ వయసు పడుతున్నైపోయదా, 16 ఏళ్ళ వయసు ఆ రామ లక్ష్మణుల మోసగించి వచ్చదా, ఆ రామ లక్ష్మణుల మోసగించి వచ్చదా, ఆ రామ లక్ష్మణుల సుకుమారి వినవెనను సుగంగని అందురే, 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 ఉన్నది వస్తనన్నది మా అన్న నుంచుకున్నది, వస్తనన్నది మా అన్న నుంచుకున్నది.
ఏమంటావు? అమ్మా ఇప్పటి విశ్రవాసు కైకేసి మా తల్లి తండ్రులు. విశ్వావసు బ్రహ్మ మీ తండ్రి, కైకేసి మీ తల్లి. అవును చెల్లి. నీ పేరు? నా పేరు శృంగారంబున ధరించినందుకు నన్ను సుధాంగి అందురు. ఓహో, ఈ వనము లోపల నీ అన్న అర్ణం ఇచ్చిన వనము. చెల్లి. నీ పేరు సుగాంధి. సుధాంగి శూర్పనక్క చూడ అందురు. శూర్పనక్క. అమ్మ ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నావు? ఆహా చెల్లి, ఈ వనంతరంబులో నా కొడుకు అయిన జంబికాచూరుని ఆ శ్రీరామ లక్ష్మణులు వధించి ఉన్నారట. ఆ ఆకాశవాణి ద్వారా తెలుసుకొని నేను ఇటులకు వచ్చినాను కదా. ఓహో, ఆ యొక్క నీ కుమారుడైన జంబకాసురుడు నీ చేసుకున్న భర్త ముందే మరణించాడు. ఇప్పుడు ఈ యొక్క రామలక్ష్మణులు నీ వనము లోపలికి వచ్చి ఈ పంచవటి తీరాన నీ కుమారుడైన జంబకాసురుడు ఉండగా నీ కుమారుని సంహరించాడు. అయితే ఏం చేస్తావు ఇప్పుడు? ఆహా చెలి, నా భర్తాలుడైన అలనాడే పోయినాడు. అవును. ఉన్న నా ఒక్క కొడుకుని ఆ దశరథుని కుమారులైన శ్రీరామ లక్ష్మణులు వధించినారు కాబట్టి వారిని ఏమన్నా చేసి మోహరించి వచ్చదు. అమ్మా ఇప్పుడు నీ కొడుకు పేరు జంబకాసురుడు, మరి నీ ఆహా చెలి నా భర్త పేరైనా అమ్మా విద్యుద్యూషుడు. విద్యుద్యూషుడు, విద్యుద్యుమ్ముడు. అమ్మా నీ భర్త చచ్చిండు, నీ కుమారుడు చచ్చిండు. ఆ ఆడదానికి చేసుకున్న భర్త అన్న ఉండాలి, గర్భవ సంబంధం పుట్టిన కుమారుడు అన్న ఉండాలి. నాకు కుమారుడు లేడు, భర్త లేడు. ఈ యొక్క రామలక్ష్మణుడు అని పెళ్ళాడుతావని అనిపోతానవా? అక్కడ దాకా పోవడం ఎందుకు? నేను లేనా? పరుపుకు పరుపు. ఏం మాట్లాడుతున్నా? అగజూడు బలబలట మన ఇద్దరి పేరు. ఇప్పుడు ఈ వనంతరం పోయి శ్రీరామ లక్ష్మణులను కలిసి వివాహం చేసుకో. ఓహో, ఆ రామలక్ష్మణుల బయటికి పోయి వివాహం ఆడమని అంటావా? సరే అమ్మాయి ఇప్పుడు పోయి అక్కడ దాకా ఎందుకు? నేను అట్లే రా. శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను బ్రోవర, మదన సుందర నన్ను బ్రోవర. దిక్కు నీవే దీనురాలను, దిక్కు నీవే దీనురాలను. మొక్కి వేడు తిని మొరవిన వేరా, మొక్కి వేడి తిని మొరవిన వేరా. పార్వతీ జతిగ పాలన జయము, పార్వతీ జతిగ పాలన జయము. దూరము జయకు ఓ దేవా, దూరము జయకు ఓ దేవా. నన్ను శ్రీ మనోహర రామచంద్ర, శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను బ్రోవర, మదన సుందర నన్ను బ్రోవర, మదన సుందర నన్ను బ్రోవర, మదన సుందర నన్ను బ్రోవర. శ్రీ మనోహర. ఆహా చెలి, అమ్మా ఆహా చెలి, ఈ వనంతరంబులో ఎవరో ముగ్గురు ఉన్నారు కదా, వారెవరో తెలుసుకోముందాం. ఒకసారి పలకరించి చూద్దాం. రామచంద్ర ఆహా ఓయ్, మీరెవరు? ఇక్కడికి హిందూ నిత్యం కోసం మీరు వచ్చి ఉన్నారు? హాయ్. ఆహా, ఎక్కడి దేశము మీది ఏల వచ్చినారయ్యా, ఎక్కడి దేశము మీది ఏల వచ్చినారయ్యా. చుక్కలను ధిక్కరించే చక్కని దొరలో అయ్యా, చుక్కలను ధిక్కరించే చక్కని దొరలో రయ్యా. చుక్కలను ధిక్కరించే చక్కని దొరలో అయ్యా, చుక్కలను ధిక్కరించే చక్కని దొరలో రయ్యా. రాములార మీ యొక్క నామమే మందురయ్యా, రాములార మీ యొక్క నామము ఏ మందురయ్యా. ప్రేమ తోడవతియుంపుడి కామా సుందరులయ్యా, ప్రేమ తోడవతియుంపుడి కామా సుందరులయ్యా. ఎక్కడి దేశము మీది ఏల వచ్చినారయ్యా, ఎక్కడి దేశము మీది ఏల వచ్చినారయ్యా. కామ తోడవతించే కామా సుందరులయ్యా, కామ తోడవతించే కామా సుందరులయ్యా. ఈ మాని మరియు మీకేమీ కావాలనయ్యా, ఈ మాని మరియు మీకేమీ కావాలనయ్యా. ఈ మాని నీకేమీ కావాలనయ్యా, ఈ మాని నీకు ఏమీ కావాలనయ్యా. ఆహా, మీది ఎక్కడి దేశము? ఎందు నిత్యమా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు? ఈ కాంతామణి మీకు ఏమి కావాలనో నాకు తెలుపడు. అయ్యో అయోధ్య నగరము,
ఓహో 4వ తారీఖు అయిందా? దశరథుని పెద్ద తండ్రి ఆజ్ఞసే కదలి ఇటుకు వచ్చి తిని కాంతరో వనవాసమునకు. రామచంద్ర మహారాజుకి ఆహా స్వామి, రాముడు 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 అని ఇన్నవారే ఉన్నారు కానీ ఆహా నేను శ్రీరామచంద్రులను ఈ స్వాతి నా భార్య. ఆహా స్వామి నీకే వందనములు, సలహావర్ధులుము. ఆహా రాముడు 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 అన్నవారే కానీ ఎవరన్నా చూసిన వారు ఉన్నారా? నా జన్మ ఫలమయను స్వామి, సలహావర్ధులుము. ఆహా స్వామి నాదొక్క మనవి, నీలి మేఘము తీరు నీ శరీరంబును పద్మరాగ ఛాయ పదయుగమును పన్నగేంద్రుని సహా బహుదండంబును ఇల పుష్పమును పోలు తీరైన నాసికం బొప్పయుత్రముల కాంతి యుష్టములను. శంకర్ మహారాజుకి నీ శరీరము చూడగా ఎంతో శృంగారంగా ఉండేను కదూ, నీ ముఖము ఎంతో అందంగా ఉండును కదూ. ఆహా నీ నాసికమైన ముక్కు ఎంతో అందచందాలుగా ఉండే కదా స్వామి. నీ కమలంబులను మించు విమల నేత్రములను ఉన్నమాచంద్రుని బోలును మదన చెటకోటి సకదనమైన సుందరము ఆ బ్రహ్మకైన వర్ణింప తరముగా. ఆహా స్వామి, ఈ 30 కోట్ల 30 దేవులకైనా నీ అందం మీద ఆ బ్రహ్మకే వర్ణింపగాకుండా ఉన్నావుగా స్వామి. నవమన్మాదాకార నవమోహనాంగనేవు నవమన్మాదాకార నవమోహనాంగనేవు నవమన్మాదాకార నవమోహనాంగనేవు నవమన్మాదాకార నవమోహనాంగనేవు అనుగోడి సుఖించు మాన రాజా అనుగోడి సుఖించు మాన రాజా నిన్ను వలసినే వసిగా రాజా నిన్ను వలసినే వసిగా రాజా గామర విల్లు సొమ్మా కిల్లన దేశే నిన్నుగా మర విల్లు సొమ్మా కిల్లన దేశే మూలే బరువాయగా రాజా మూలే బరువాయరా రాజా రమ్మూటాల కాజాల రాజా రమ్మూటాల కాజాల రాజా రమ్మూటాల కాజాల రాజా రమ్మూటాల కాజాల రాజా నలుగూడి తెల్లూరి నలినాచమౌ నీవో నలుగూడి తెల్లూరి నలినాచమౌ నీయో నలనాచివై నీవో నలనాచమౌ నీయో నలినాచివై నేను నలనాచమౌ నీయో నిన్ను మెచ్చి వరాలిచ్చురా రాజా నిన్ను మెచ్చి వరాలిచ్చురా రాజా నవమన్మాదాకార నవమోహనాంగనేవు నవమన్మాదాకార నవమోహనాంగనేవు నవమన్మాదాకార నవమోహనాంగనేవు నవమన్మాదాకార నవమోహనాంగనేవు ననుగోడి సుఖించరా రాజా ననుగోడి సుఖించరా రాజా ననుగోడి సుఖించరా రాజా ననుగోడి సుఖించరా రాజా నా మనవిని నీ మనసు నుంచి వినుమికరామా నా మనవిని నీ మనసు నుంచి వినుమికరామా నా మనవిని నీ మనసు నుంచి వినుమికరామా నిన్ను దోచినది నాదు మనసు నందు విరహతాప 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 కలిగను కోర్క తీసునను గోడు పజేయు వినుమికరామా నా మనవిని నీ మనసు నుంచి వినుమికరామా. ఆహా రామచంద్ర, నా మనవిని నీ మనసులో పెట్టుకొని నన్ను తాళదాను రాసామిని ఏం మాట్లాడుతుంది?
ఎక్కడి మాట నేను ఏమి వింటి నీ నోట ఎక్కడి మాట ఎక్కడి మాట ఎక్కడి మాట ఎక్కడి మాట ఇది నీ నోట ఎక్కడి మాట ఆహా రామచంద్ర దండి సుందర ఒంటిగాను తమ్ముడు దండి సుందరాంగుడతడు ఒంటిగాను దండి సుందరాంగుడతడు అటకాగిరో హే బామిని నా తమ్ముడైనా అక్కడ ఒంటిగా ఉన్నాడు వాడికి వెళ్ళుము మధుర బాధగారుల కంటకు వినుడ వినుడ కాని మనుదుడే అరుణ అతడు వినుడు వినుడ కాని స్వామి నేను వెళ్ళుదును గాని నీకు నాయంబుగా దయ్యో రాఘవా నన్ను పెళ్ళాడయో రాఘవా నీకు నాయంబుగా దయ్యో రాఘవా నన్ను పెళ్ళాడుమయో రాఘవా నల్లా నల్లడి వాడో నన్ను పెళ్ళాడు నల్లా నల్లడి వాడో నన్ను నన్ను పెళ్ళాడవయో రాఘవా ఆహా రామచంద్ర నన్ను ఒక్కసారి పెళ్ళాడు నీకు భామిని ఏం మాట్లాడుతుంటివి వలదు 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 పోవే భామిని వలదు వలదు పోవే పూజలని వలదు వలదు పోవే భామిని భామిని నిన్ను నీకు మంచి గంధము చేరా నీకు మంచి గంధము పూజ చేసదా
ఆహా రాఘవ, నీకు మల్లెపూల హారం వేసి మంచి మంచి గంధము రాచేతను కదా, రమ్ము రా నన్ను పెళ్ళాడు. భామిని భామిని నన్ను బలవలదు వలదు పలుమారు బదిమిలాడంగ నన్ను బలవలదు వలదు పలుమారు బదిమిలాడంగ నన్ను బలవలదు వలదు పలుమారు నన్ను బదిమిలాడంగ బలవలదు వలదు లలితముగా నా తమ్ముడైన లక్ష్మణుడు నిలబలవలదు వలదు బదిమిలాడంగ నన్ను బలవలదు వలదు పలుమారు బదిమిలాడంగ నన్ను బలవలదు హే భామిని, వలదు వలదని పలుమార్లు చెప్తున్నా కానీ నా మీదికి వచ్చి ఉంటివి. నా తమ్ముడు అక్కడ ఉన్నాడు, ఒంటిగా వాడికి వెళ్ళుము. ఆహా రామా, నేను నీ మీద ప్రేముండి మీ తమ్ముడు దగ్గరికి అంటున్నావేం స్వామి? నేను నిన్ను వలసి వచ్చిన దానం కదా, రమ్ము రా దొంగ దూరం ఉండము. ఆహా స్వామి, ఏమవుతుంది? నేను అందగా లేనా? నేను అందంగా స్వామి, నన్ను మీ తమ్ముడైన లక్ష్మణుని దగ్గరికి పొమ్మంటున్నావు కదా, అతడు మీలాగే అతను చూడ అంటే ఎలాగా స్వామి? నా తమ్మునికి భార్య ఒకడే ఉన్నాడు, భార్య లేదు కదా. నాకు నా సతీ ఉంది, నిన్ను తప్పకుండా నమ్ముతాడు, వెళ్ళుము. ఆహా స్వామి, సీత ఉన్నది ఆయనకు లేదని పంపుతున్నావా? ఆహా రాఘవా, నీకు సతీ అయినా ఆ సీత ఉన్నదని నీ తమ్ముడికైనా లేదు అని నన్ను పంపజాలుతున్నావా స్వామి? అవును కదా. ఆహా రాఘవా, ఆహా ఆహా రాఘవా, నీకు అంగల నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను బల్లమ్మగలడా? 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 సమ్మదుగాదిత నెమ్మనవుగనే, సమ్మదుగాదిని నెమ్మనవుగనే, నిమ్ము మొహాన్ బల్లమ్మిపోయదన్, నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను బల్లమ్మగలడా? నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను బల్లమ్మగలడా? నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను బల్లమ్మగలడా? నీ తమ్ముడైన
ఆహా రాఘవ, నీ తమ్ముడు నన్ను ఏమని నమ్మవుగా స్వామి? హే భామిని, రమ్ము నీవు నీ వీపు వందును గబాలుగా జదను 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 రమ్ము నీవు నెమ్మదైన లక్ష్మణుడు నిన్ను హోదంబున బల్ది వాహమాడును హోదంబున బల్ది వాహమాడును రమ్ము నీవు నీ వీపు వందును గబాలుగా జదను రమ్ము నీవు నీ వీపు వందును గబాలుగా జదను రమ్ము నీవు. హే భామిని, ఇటు రమ్ము, నీ వీపు వందని ఒక రాళ్ళు రాచదాను, వెళ్ళుము అక్కడికి అని నమ్మును నిన్ను. ఆహా రాఘవ, ఏమో కదా, మీరే దొరికిన పంటలాగా ఉన్నారు కదా, మిమ్మల్ని ఎలాగా వదులుకోను స్వామి? హే ధనుజాంగా, తప్పకుండా నేను నమ్మకదాను, తమ్ముడు వివాహం చేసుకుంటాడు, వెళ్ళుము. ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరణి శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరణి శ్రీకల్పాగూరి ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరణి శ్రీకల్పాగూరి నిరతము వెంకటాయుని కృపగల నిరతము వెంకటాయుని కృపగల అరగునబోయద సంశయ పడగను అరగునబోయద సంచమ పడగను ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరణి శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరను శ్రీకల్పాగూరి నీలాయుణ్ణి నమ్మినాను, ధరణి శ్రీకల్పాగూరి. ఆహా స్వామి, అటులనే నమ్మేదాను కదా, మీరొక్క వాళ్ళు రాయరాదుల్లి. ఆహా స్వామి, ఇటు అంగుము రాస్తా. ఆహా ఇక్కడ ఎదపైన రాయండి స్వామి. అక్కడ రాయదంజాంగా ఆహా ఇక్కడ పెదాల పైన రాయండి స్వామి. ఆహా నా చెక్కి పైన రాయండి స్వామి. అంగుము ధనుజాంగా. ఆహా నా బొడ్డు పైన రాస్తావా స్వామి? అది కాదే భామిని, వంగుము. ఆహా రాఘవ, ఆహా స్వామి నా ఎదపైన రాయి స్వామి. హే భామిని, ఆహా ఇక్కడ రాయు స్వామి. హే ధనుజాంగా. ఆహా ఇక్కడ రాజారావా స్వామి. హే ధనుజాంగా, వీపు పైన ప్రాజదాను, ఇటు రమ్ము. ఆహా స్వామి, ఎక్కడైతేంది స్వామి? మీరు మీ లక్ష్మణుడే మీ తమ్ముడైనా రాత చూయడమే కదా, ఇక్కడ రాయండి స్వామి. అక్కడ రాయాలి నేను. నా పెదాల పైన రాయండి స్వామి. హే ధనుజాంగా, ఆహా నువ్వు ఆహా స్వామి, నేను నా నడుపు పైన రాయండి స్వామి. ఆహా స్వామి. దినుము లక్షణ నీవు అనుమానములే కాతలో చదివి గని ముక్కు చెవులు గోచి రణము నరింపగవంపు రమ్యము తోడన్ శ్రీ రామచంద్ర మహారాజుకి. ధనుజాంగా, రాజాను వెళ్ళుము. ఆహా అట్లనే స్వామి. ఒక్క నిమిషం ఆగండి. ఓ ముసల్లా నెడిపోయినవే. బరిచరించే శూద్రవర్ణుడైనా మెచ్చి ఖడ్గం బట్టు మెరయు మెచ్చుండైనా ప్రజల కక్కెరపడు రజకుడైనా చర్మమంబు ఈన చెండాల నరుడైనా ఈమ ఈ స్థలమందు నెముగా వాడు మోక్షాధికారి వసుదలోనా పైసలిన్ను వర్ణించి చూడ పరమాత్మ స్వరూపము ఆ పైసలిన్ను వర్ణించి చూడ పరమాత్మ స్వరూపము కలికమదికెంత విచారంబు
ఇక మనకెంత విచారంబు పైసలెన్నో వర్ణించని ధన ఎంత విచారంబు మనకెంత విచారంబు పైస మనకెంత విచారంబు దేశటి పనులకు నీవే ముందు మూసి పెట్టని మారే ముసలోడు నంగగిట్లుంటినా ముసలోడు నంగగిట్లుంటినా ముసలోడు నంగగిట్లుంటినా కళ్ళకు కడియాలు లేకుండెనా కడియాలు లేకుండెనా ముసలోడు నంగగిట్లుంటినా ముసలోడు నంగగిట్లుంటినా బాగున్నదా నేను బాగులేనా బాగున్నదా నేను బాగులేనా ముసలోడు నంగగిట్లుంటినా నిన్ను చూస్తే నిన్ను చూస్తేనే తోడబుట్టిన భయమైతాంది. తమ్ముడు ఉన్నట్టున్నావు వాంచను అన్నదే నువ్వు కానీ ఏంది బిడ్డ ఏంది ఏం వేసాం ఏంది ఇది కథ ఏంది బిడ్డ ఆ? ఈ ముళ్ళేంది ఈ మైక్ ఏంది ఈ కట్టుడేంది ఇదంతా ఓహో ఆడోళ్ళ విలువ తీస్తావా ఆ. చీర కట్టుకోలేదు నెత్తిన పెట్టుకున్నవి ఏందంటన్నావా అవునవును మరి ఏంది బిడ్డ దడలేసింది నీకు ఏమో దడలేస్తుంది బిడ్డ బిడ్డ ఏమైందంటే చేసుకున్న లంచ కొడుకు దుబాయ్ పోయిండు చేసుకున్న లంచ కొడుకు దుబాయ్ పోయిన పోలే ఆ. నేను పొద్దుగలకు పోయినా మా పొగలకు పోయినా 50 రూపాయలు సంపాదించుకున్నా ఆ? అవును ఏం ఏమో చేసినావే? దడలేస్తుంది ఏం చేసినావే? దొరక దొరికిన చాలా రోజులు అవుతుంది అందుకొరకని ఆ. చూస్తే ఒక తమ్ముడు లెక్కన కనిపిస్తాను బాంచను అవునవును నువ్వు ఎందుకు దడబడతాను బిడ్డ దడలతో నీకు ఇక మా పంతులు పక్క తెచ్చుకుంటా కానీ చెప్పన గాని ఆ. ఇప్పుడు ఈ చీర ఎందుకు కట్టుకోలేదంటే నేను బిడ్డ 50 రూపాయలు పెట్టి చీర కొనుక్కున్నా కట్టుకుంటే ఖరాబ్ అవుతుందని దాచుకున్న బిడ్డ ముడత పడుతుందని ఆ? ముడత పడుతుందనా దాచుకున్న బిడ్డ ఆ. ఇక దాచుకున్నా గాని ఏమున్నది బిడ్డ ఇది కట్టుకుందామంటే ఖరాబ్ అవుతుంది అని దాచుకున్నా మరి ఇదేంది మరి ఏంటిది బిడ్డ ఇదేంది మరి? ఆ? అంతా వేరు వేరున్నది అంతా ఏంది నాయన తేడా కొంచెం తేడా కనబడతలేదు నీది నీకు ఏంటిది కొడుక ఆ? ఏమైంది పంతులు మీరు చెప్పండి అలా నువ్వే చెప్పు బిడ్డ వాళ్ళ ఎందుకు నువ్వే చెప్పు బిడ్డ ఇగో వాళ్ళ డబ్బా మూసుకున్న పోలే అయ్యో మరి ఎట్లనని చెప్పి ఆ వాడవినో 10 మంది యాటను తెచ్చుకున్నారు ఆ యాటకాడికి పోయి ఓ పోగు తెచ్చుకుంటారని పోతే పిల్ల పోగులు అయిపోయినాయి అన్నారు నేను ఎక్కడ దొరకలే నేనేం అంత గాయిద్దాన్ని కాదు బిడ్డ తెచ్చిన కాడి ఇచ్చు లేదు తెచ్చిన కాడి ఇచ్చు అయితే మూసుకున్నాను వాళ్ళు ఎవ్వరు లేదన్నారు లేదంటే గోసిగాళ్ళు వాళ్ళు లేదంటే నేను ఊకుంటానా మెత్తటి కత్తి పట్టి పక్క కోసిన దగ్గర పౌసు పెట్టండి అల్లుడు వచ్చిన వాళ్ళ కోటరు తెచ్చింది ముక్కలు వేసిన వాళ్ళే అత్త బొక్కలేదు ముక్క ముద్దుకున్నదాన్ని సుక్కేసుకుంటాను బుక్కేసుకుంటాను బిడ్డ అవో గట్ల జరిగింది నువ్వు దొరుకుతాలే అనుకున్నా గాని అయ్యో గందకర నువ్వు పిలిస్తే రాలేదే గందకర నువ్వు పిలిస్తే రాలే మంచిగా లేనా నిర్వర్తించు కార్యమిప్పుడు నిఖిలా జగదీశ్వరే పార్వతి జగదీశ్వరే పాహి మాము శంకరి జయ పార్వతి జగదీశ్వరే పాహి మాము శంకరి జయ లక్ష్మణుని సన్నిధనముకు సర్దునను ఎప్పుడు పార్వతి జగదీశ్వరే పాహి మాము శంకరి జయ పార్వతి జగదీశ్వరే పాహి మాము శంకరి జయ పాహి మాము శంకరి జయ పాహి మాము శంకరి జయ ఆహా 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 ఇప్పుడు అనుచున్నంతలో లక్ష్మణుని సన్నిధానపు వచ్చిదను కదా ఎంత ఇటు మరి చూడండి నువ్వు అటు బాణాలు వేసుకుంటా తలములు కోసుకుంటా ఆహా ఇటు మరి చూడడం లేదు కదా లక్ష్మణుడు ఎంత అందచందాలుగా ఉన్నాడే లక్ష్మణుడు ఆహా ఎంత వర్ణించినే రాని తరముగా ఉన్నాడు కదా శరణు 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 లక్ష్మణ నీకో శరణు 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 లక్ష్మణ
లక్ష్మణ స్వామి, ఇదే నీకు వందనములు. చల్లగా వర్దిలము. బామిని ఎవరే బామా నీవు ఇచటకేల వస్తీవి, ఎవరే బామా నీవు ఇచటకేల వస్తీవి, ఎవరే బామా నీవు సవిని అంబుగాను తెలుపు సరుగున ఇప్పుడు బామా బామిని ఆహా రాఘవ, నువ్వు ఎవరు నాతో తెలుపుము. ఆహా ఆహా అలాగే తెలుపదని స్వామి. మీ అన్నాదో లేను లక్ష్మణ, నీవు నన్ను పెళ్ళాడు మని లక్ష్మణ. మీ అన్నాదో లేను లక్ష్మణ, నీవు నన్ను పెళ్ళాడు మని లక్ష్మణ. మీ అన్నాదో లేను లక్ష్మణ, అనవుగా మీ అన్న వాళ్ళు రాసి పంపే, అనవుగా మీ అన్న వాళ్ళు రాసి పంపే, వాళ్ళు రాసి పంపే, వాళ్ళు రాసి పంపే. కనులాతో చూసి కౌగిట చేర్చుము, మీ అన్నలో లేను లక్ష్మణ, నీవు నన్ను పెళ్ళాడు అని లక్ష్మణ. ఆహా లక్ష్మణ, మీ అన్నగారైన వాళ్ళు రాసి తోలినారు కదా, నన్ను పెళ్లి చేసుకోము, రమ్ము రా. ధనుజంగా ఏం మాట్లాడుచున్నవేమి? ఆహా ఆహా ఎంత అందచందముగా ఉన్నాడే లక్ష్మణుడు, ఇతన్ని వర్ణించ సత్యము కాకుండా ఉన్నాడే. ఎంతో సుందరాంగుడే, ఆహా ఎంతో సుందరాంగుడే, ఏమాని వరి హెక్కునే, ఏమాని వరి హెక్కునే, కాసాజే అంతావా సంతుల కన్నాను, కాతుజే అంతువా సంతుల కన్నాను, కాంతి కల్లా యువకుడే, కాంతి కల్లా యువకుడే, ఎంతో సుందరాంగుడే, ఎంతో సుందరాంగుడే, ఎగుబుజం గలవాడు నవ్వు ముఖము గలవాడు, నిగనిగా మెరియుచున్నడే, నిగనిగా మెరియుచున్నడే, పలకారించిన నాతో పలుకును పలుకాడు, పలకారించిన నాతో పలుకును పలుకాడు, కిలకిలా నవ్విత్తునే, కిలకిలా నవ్విత్తునే, ఎలాగైనా వీణ్ణి లాలించి మరుకేలి, ఎలాగైనా వీణ్ణి లాలించి మరుకేలి, చూడకున్నా తాళనే, చూడకున్నా తాళనే, నా జీవానే తిరియు మధుర బాధ పౌరే, రాధు నూరా పిట్టునే, ఎంతో సుందరాంగుడే, ఎంతో సుందరాంగుడే, ఏమాని వరి హెక్కునే, ఏమాని వరి హెక్కునే. ఆహా ఎంతో సుందరంగా ఉన్నాడే లక్ష్మణుడు. ఆ రాముడే అంత నీలవరుడై ఉంటే లక్ష్మణుడు ఎంతో తెల్లగా నిగనిగలాడుతున్నాడు కాదే. ఆహా ఇతనిని పలకరిస్తేనే పలుకునో పలుకునో కాదు కదా, ఎంత బంగారు వన్న ఛాయగా ఉన్నాడు కదా. ఆహా నా జీవితమే ధన్యమై ఉంది కదా. ఆహా ఆహా చెలి, ఇతనితోనొకసారి
రతి చల్పితెను చాలు ఆ ఇంద్రవై భోగంబులు పొందినట్టులా ఆచలి సుందరాంగుని ముద్దులు అందుతనే చాలు ఆ కొబ్బెరా చక్కెరలు కొరికినట్టులా పట్టె మంచంపై పవలించినను చాలు మన్మదాబనముల్ ఆచలి ఇతనితోనొక్కసారి రతి చలిపిన ఆ ఇంద్ర వైభోగంబులు అనగా ఆ ఇంద్ర వైభోగంబులు పొందినట్టుగా నుండునే చెలి. అవి కాక ఇతనితో పట్టెమంచం మీద పవలించిన ఆ మన్మదాబాణములు వేసినట్టుగా నుండునే. కానీ సుందరాంగుని ముద్దులు ఆహా ఆ సుందరాంగుని ముద్దులు అనగా అందుతే ఆ కొబ్బెరా చక్కెరలు కొరికి తిన్నట్టుగా నుండునే చెలి. ఆహా చెలి ఇంకా తెలిపదని చూడు. తన మీది చెమట ఆహా చెలి తన మీది చెమట నాపైన వాలిన చాలు కాశీ గంగలో స్నానమా కాని ఇతనికి పురుషార్థన ప్రేమ చేత ఆహా చెలి తన మీది చెమట ముక్కుపై నుంచి ఆ పెదవుల నుంచి నా పైన వాలిన ఆ కాశీ గంగలో స్నానమాడినట్టుగా ఉండునే. అంత చక్కగా ఉంటుందా? ఆహా చెలి కానీ ఇతడు ఇంత సుందరాంగుడే కానీ పురుషార్థం ఉన్నదో లేదో నా యొక్క ప్రేమ చేత తెలిపదను కదా. రావోయి లక్ష్మణ రతికి నన్ను రాముడు దోలినడొక సంగతికి. రావోయి లక్ష్మణ రతికి అనవుగా మీ అన్న వాళ్ళు రాసి పంపే అనవుగా మీ అన్న వాళ్ళు రాసి పంపే వాళ్ళు రాసి పంపే కనులాతో చూసి
ఆహా లక్ష్మణ స్వామి, మీ అన్నగారు నన్ను వాలురాసి తోలినాడు కదా, రమ్ము నన్ను పెళ్లి చేసుకోము. ఆహా స్వామి, విరహ బాధ కోలలేను వినుము లక్ష్మణ నేవో, విరహ బాధ కోలలేను వినుము లక్ష్మణ నేను, విరహ బాధ కోలలేను వినుము లక్ష్మణ నేవో, విరహ బాధ కోలలేను వినుము లక్ష్మణ నేను. ఘనముగాను రాసి పంపె ధనుడు రాముడో స్వామి, ఘనముగాను రాసి పంపె ధనుడు రాముడో స్వామి, ధనుడు రాముడో స్వామి, ధనుడు రాముడో స్వామి. విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ దేవో, విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ నేను, వినుము లక్ష్మణ దేవో, వినుము లక్ష్మణ నేను. ఆహా లక్ష్మణ స్వామి, నేను విరహ బాధకు తాళలేక ఉన్నానుగా, రమ్ము నన్ను చేకొరుము స్వామి. ధనుజంగా, మీ అన్నయ్యన నాకు ఒక వాలురాసి పంపినారు కదా. ఏ ధనుజంగా, కాంతర రమ్మి వీపు కనులా దూజల బామ, 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 కాంతర రమ్మి వీపు కనుడగు మాందరాయు విలములెట్టిదో గాని, కనుడగు మాయందరాయు విలములెట్టిదో గాని, విధములెట్టిదో గాని, విధములెట్టిదో గాని, కాంతర రమ్మి వీపు కనులా దూజల బామ, కాంతర రమ్మి వీపు కనులా దూజల బామ, కాంతర రమ్మి వీపు. ధనుజంగా, ఆహా రాఘవ, ఇంతగా మా అన్నయ్య రాయు అవి రాలేంటో నాతో చూపుము నాకు. ఆహా స్వామి చూడుము కదా. ఇక్కడ రాశాడా? ఇట్లా చూడు స్వామి. ఎక్కడ రాశాడు చూపుము. ఇటు ఇటు ఉన్నది కదా స్వామి, చూడు. ఇక్కడ రాశాడా? ఇటు రాశాడు స్వామి. అక్కడ రాశాడు. ఆహా ఇక్కడ రాశాడు. మీరు అక్కడ చూడండి. పట్టదు కదా, అక్కడ అంతా రాసడానికి. వెనుకకు తిరుగు చూడు, చూద్దాం. ఆహా మీకు వెనక కానీ ఎలాగా తెలుసు స్వామి? ఇక్కడే ఉన్నది కదా చూడు. అంటే నీకు వెనకనే ఎక్కువ ఉంది ఆ ప్లేస్, అక్కడే రాసిండు కావచ్చు అని. ఆహా సరియే చూడుము. వినుమా లక్ష్మణ అనుమానము లేక ఆత్మలో చదివి, గనిముకు చెవులు కోసి రణమొందించగ బంపు రమ్యంతో. ధనుజంగా, నేను చదివి తిని ఇక లేవుము, నిన్ను పెళ్లి చేసుకునేదాను. ఆహా స్వామి, ఆహా నాకు పెళ్లి కదా, రమ్ము ఎంతో సంతోషంగా ఉన్నది కదా. ఇప్పుడు నేను కోరుకున్న పని సఫలమాయను కదా. ఆహా ఎలాంటి పండు దొరికెను నాకు. ఆహా నాకు పెళ్ళంటే ఎంతో ఆనందంగా అనిపించుంటుంది కదా. ఏ ధనుజంగా, పట్టు పెళ్లి చేస్తా. ఆహా రా స్వామి. పనతిర ఇప్పుడేల మాయ బన్ని వస్తివే బామా, 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 పనతిర ఇప్పుడేల మాయ. ధనుడగు మా అన్నరాయు బలము చూపెదా నీకు, ధనుడగు మా అన్నరాయు బలము చూపెదా నీకు, బలము చూపెదా నీకు, బలము చూపెదా నీకు. ఆహా ధనుజంగా, మా అన్నయ్య రాసిన వాళ్ళు ఇప్పుడే నీకు చూపేదాను, నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుందును. ఇది సరిపో కొంచెం. పెళ్లి పెళ్ళంటావు పెళ్లి బాగున్నాదా, పెళ్లి పెళ్ళంటావు పెళ్లి బాగున్నాదా, పెళ్లి బాగున్నాదా పెళ్లిమిటి బాగున్నాడా, పెళ్లి బాగున్నాదా పెళ్లిమిటి బాగున్నాడా. ముక్కుకు తగినట్టి ముక్కెరనే చేయిస్తా, ముక్కుకు తగినట్టి ముక్కెరనే చేయిస్తా, ముక్కుకు తగినట్టి ముక్కెరనే చేయిస్తా, ముక్కుకు తగినట్టి ముక్కెరనే
తప్పక రావణసురుని చెల్లెలు చుప్పనాటి ఉన్నది రామా 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 కళ్ళు చూసితే పండు కాయలు పండు నాగకోరలు రామా కళ్ళు చూసితే కళ్ళు కాయలు పండు నాగకోరలు రామా రెండు కొల్లది ముండ చేతులది దురబంధము వేణుది రామా రెండు కళ్ళనే తుంగికొల్లది చురిపల్లది తోడుల రామా కళ్ళు చూసితే రెండు బారలు పండలాంటి బిరుదులు రామా కళ్ళు చూసితే రెండు కాయలు పండలాంటి బిరుదులు రామా తప్పక రావణసురుని చెల్లెలు చుప్పనాటి ఉన్నది రామా తప్పక రావణసురుని చెల్లెలు చుప్పనాటి ఉన్నది రామా పూసిన తంగడు పువ్వుల వలనే భూషణములు ధరించెనుగా పూజిన తంగడి పూగుల మననే పూజనములు ధరించెనుగా వనము లోపల కలుసుకొని మారుకేలి మన్నది రామా మనము లోపల కలుసుకొని నన్ను మరికేలి కూడుమన్నది రామా ఇనుము లక్ష్మణ మాను ముందువని దీపు వాడు చూపెను రామా ఇనుము లక్ష్మణ వాళ్ళు దూపమని దీపు వాళ్ళు దూపెను రామా అది కనుకొని మరి ఆ కొల చదివి ముప్పు చెవులు కోసిది రామా అది కనుకొని నన్ను రాజుల తల్లి ముప్పు జవులు కోసిది రామా నక్క ఏడుచూ దిక్కులు చూసుకు రక్తముతో ఉరికెను రామా అక్క ఏడుతూ దిక్కుల దోచుకు రక్తముతో ఉరికెను రామా ధరణి వెలిసిన కల్పపురములో రాఘవ విను తెలిపితి రామా ధరణి వెలసిన కల్పపురములో రాఘవనిను తలచితి రామా అన్నయ్య రామచంద్ర ఈ విధముగా ఆ ధనుజాంగకు పెళ్లి చేసి తిని అన్నయ్య సహోదర లక్ష్మణ దానికి అగ్నిశిక్ష చేస్తేవి కదా సరియే అట్లనే అన్నయ్య ముక్కు కోసి మూడో దూలాయమ్మ వల్ల రమ్మను బాంచను ముక్కు కోసి మూడో తోలాయే మగోల రమ్మను బాంచను మా వల్ల ఏటి గడ్డకు మా యారాలున్నది ఏడిసి పొమ్మను బాంచను తానైతేంది నేనైతేంది బాయిల వడువను బాంచను తానైతే నేనైతే నీ బాయిల వడుమను బాంచను బాయిల వడువను బాంచను బాయిల వడుమను బాంచను జోర్దార్ పని ఎవరైతేంది చేద్దాం. మా యారాలున్న దాని బాయిల వడి సాగు మన ఇచ్చేదికి ఎవరం పాడితేందా చెన్నూరు నుండి రాజా రాక్షస చూరుడా మరుదండ కోటి రాజా రాక్షస వీరుడా మరుదండ కోటి రాజా రాక్షస వీరుడా మరుదండ కోటి రాజా రాక్షస వీరుడా మరుదండ కోటి తేజవంతుడా చూడరా మరుదండ కోటి తేజవంతుడా వీరుడా మరుదండ కోటి తేజవంతుడా చూడరా మరుదండ కోటి తేజవంతుడా వీరుడా మరుదండ కోటి సీతా సహాయ రాజా వైభవుడాను రాజా రాజా వంతవుడాను సీతా సహాయ రాజా వైభవుడాను రాజా రాజా వైభవుడాను పూజను రంగని పలుకందాము రాజా రాక్షస వీరుడా మరుదండ కోటి పురాణమణ చూడా బలవైరుడా రాజావన చూరుడా బలవైరోలా పురాణమణ చూడా బలవైరుడా పురాణవన చూరుడా బలవైరోలా కోట చిత్తిన వాడరా బలవైరుడా కోటా జిమ్మిన వాడరా బలవైరోలా కోట చిత్తిన వాడరా బలవైరుడా కోటా జిమ్మిన వాడరా బలవైరోలా కరుణ గుర్తిన గిరిధారా వినరోరి ఎవరో నా గోచి నా గిరిదారాని నడవోరి కరుణ గుర్తిన గిరిధారా వినరోరి ఎవరో నా గోచి నా గిరిదారాని నడవోరి రాక్షస చూరుడా మరుదండ కోటి రాజానందస వీరుడా మరుదండ కోటి అపరక్షస వీరుడా మరుదండ కోటి రాజా రాక్షస వీరుడా మరుదండ కోటి అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి
నీ సవిస్థానం విన్నవించుము స్వామి. అయ్యా నీ యొక్క నామము రావణ బ్రహ్మ. అవును. నీ యొక్క భార్య పేరు? నా భార్య పేరు వరాల పుట్టిన మండోదరి అందరు కదా. మండోదరి. అయ్యా నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు స్వామి? నాకు ఆయన ఇంద్రచంద్ర దేవేంద్రుగా గెలిచిన ఆ ఇంద్రజిత్తు ఆయన నా పెద్ద కుమారుడు అందరు. పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు. అవును. చిన్న కుమారుడు నీ యొక్క చిన్న కుమారుని నామము? లక్షల తండ్రి. లక్షల తండ్రి శిక్షవతింటుడు అక్షయుడు నా చిన్న కొడుకు అందరు కదా. ఓహో, లక్షల దండును అతము గావించిన లక్షల దండుకు శిక్షలు నేర్పిన వాడు నీ యొక్క చిన్న కుమారుడు అక్షయుడు. అవును. అయ్యా ఇంకా ఎవరెవరున్నారు స్వామి? నా సహోదరులైనా విభీషణ కుంభకర్ణులు ఇద్దరు. అయ్యా నీ బెదిరించుడు చల్లకుండా ఇది మా ఇంటికాడ సంగతి బాంచాను. ఇప్పుడు ఎవరో రమ్మన్నాలే ఎక్కడికి పోవచ్చున్నారు స్వామి? నా సతి అయిన మండోదరి చెంతపోతున్నాను. సరే చిత్తం, మీరు కూర్చుండు, ఇప్పుడే రావించదను స్వామి. అది అలాగనే మంత్రివారా. సభ చేసి కూర్చుండు రాజవర్య, సభికులందరూ మెచ్చగా దక్షిణ లంకేలేటి దశకాంతుని భార్యనే, దక్షిణ లంకేలేటి దశకాంతుని భార్యనే, దక్షిణ లంకేలేటి విశ్రవాసు మామ కేసి మాయత్తయే, విశ్రవాసు విశ్రవాసు మామ. ఈ భీషణ కుంభకరులు ఇద్దరు నా మరదులే, ఈ భీషణ కుంభకరులు ఇద్దరు నా మరదులే, విభీషణ కుంభకర్ణులు. అండదాక్షి వినవెనను మండవదరి అందురే, అండదాక్షి వినవెనను మండవదరి అందురే, అండదాక్షి వినవెనను. ఇంద్రజిత్తు అక్షయుడు ఇద్దరు కుమారులే, ఇంద్రజిత్తు అక్షయుడు ఇద్దరు కుమారులే, ఇంద్రజిత్తు అక్షయుడు. శృంగారం నవ్వునేటి సుగంగి నా మర్దలే, శృంగారం సుగంధి నా మరదలే, శృంగారం ధరణి శ్రీకల్పపురి శంకరుని దల్సదా, ధరణి శ్రీకల్పపురి శంకరుని దల్సదా, ధరణి శ్రీకల్పపురి. వండదాసి వినవెనను మండవదరి అందురే, వండదాసి వినవెనను మండవదరి అందురే, అండదాసి వినవెనను అండదాసి వినవెనను మండవదరి అందురే, వండదాసి వినవెనను. నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి విన్నవించము తల్లి. నా నామం అడుగుతాడు అసలు మాని. అమ్మా నా నామం అయినా మండోదరి అందరు. నీ యొక్క నామము మండోదరి. ఆ. మీ పట్టణము? లంకాపురి పట్నము. లంకాపురి పట్టణము. నీ యొక్క భర్త పేరు? దక్షిణ లంక పరిపాలించేది రావణ బొమ్మ మా భర్త అల్లుడు. దక్షిణ లంకను పరిపాలించే రావణ రాజేంద్రుడు నీ భర్త? నా భర్త. అవ్వ నాకు ఒక్క డౌట్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజేనా? ఏ సెలీమాని ఏం మాట్లాడుతున్నావు? మరి తేడా బాగున్నది పంచను. అవ్వా నీ పంచం తల్లి మీది గట్టిన డౌట్ వచ్చి నేను అడిగినా గానీ ఏం బాధలు వస్తాను. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? నా భర్త దగ్గరికి వెళ్తున్నా అంతాపురం. సరే చిత్తమ్మ తల్లి దండలు ఎవలకు? రావణ రాజేంద్రుడియా? ఏంటి పరిస్థితి? నన్ను ఎంత హీనురాలును చేసినారో. అన్నా నా గతిని చూడరా నీ తోడనెట్టు, అన్నా నా గతిని చూడరా నీ తోడనెట్టు, అన్నా నా గతిని చూడరా నీ తోడనెట్టు, అన్నా నా గతిని చూడరా నీ తోడనెట్టులా, విన్నా వించుతూ చూడరా
అన్నయ్య 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 చెల్లెలా ఏమిటి ఇది? చెవులు ముక్కులు అంతా వెర్ర కోసి ఉన్నారు. ఎవరు చేసి ఉన్నారు? ఏమి అన్నయ్య నేను శృంగారంగా తయారైన ఆటపాటల మీద నేను దారిపొంటి పోంగా ఆ నరులు రామలక్ష్మణులు నన్ను చూసి ఆహా అందంగా ఉన్నదని చెప్పి నన్ను దొరకబట్టి నన్ను ఇంత హీనురాలను చేసినారన్న. ఆ రాముడు కట్టేసినాడు, లక్ష్మణుడు నన్ను కోసినాడన్న, వలదు అన్నగాని నన్ను అందహీనురాలను చేసినారన్నా. అంత ఈనం చేసి ఉన్నారా? చేసిదాన్ని చూడు అన్నయ్య. నేను ఆడికైనా వారికి చెప్పాను, నేనొక ఆ రావణాసూరుని చెల్లెలను, నన్ను ఇంత అందహీనురాలను చెయ్యకండి అని చెప్పాను అన్నయ్య. అయినా వారు నన్ను దొరకబట్టి నన్ను ఇంత హీనురాలు చేసినారన్నయ్య. బుద్ధిమంతురాలు రంకులాడికి రాయిక నిన్ను ఇంత ఈనం చేసి ఉన్నారే, వాళ్ళు ఎందులో ఉన్నారో చెప్పండి నాకు. వాళ్ళ ఖండమైన చీర్చి చెండి ఆడి వచ్చేదాను. ఆహా అన్నయ్య, అన్నా ఒక మాట తెలిపెదా ఏ నాటికైనా, అన్నా ఒక మాట తెలిపెదా ఏ నాటికైనా, అన్నా మీకు నిజము తెలిపెదా ఏ నాటికైనా, నిజము తెలిపెదా ఏ నాటికైనా, ఎన్నగాను రాముని సతి కన్న సుందరాంగి లేదు, ఎన్నగాను రాముని సతి కన్న సుందరాంగి లేదు, సుందరాంగి లేదు, సుందరాంగి లేదు అన్న. పన్నుగా విను మన్నా ఆ పనతికి నీకే దగును, ఏ నాటికైనా, అన్నా ఒక నిజము తెలిపెదా ఏ నాటికైనా, అన్నా ఒక నిజము తెలిపెదా ఏ నాటికైనా. ఆహా అన్నయ్య, ఆ రాముని సతి ఉన్నదే అతి సుందరాంగి, కానీ ఆ రాముని పక్కన ఏమంత అందంగా లేదన్నా. ఆ రాముడు వనవాసంలో ఉంటే ఆ సీత చిక్కిపోయి ఎట్లా ఉన్నదన్న. ఆమెను తెచ్చి నీ పక్కకుంచుకున్నావో ఈ లంకంతా దగదగ మెరుసును, నీకే దగును, ఆ సీతకే దగునన్న. ఎల్లుము. ఇప్పుడే చెల్లెలా, ఇప్పుడే నేను వేగిపోయి ఆ పండితనైనా పట్టుకొచ్చున్నాను. ఆహా అన్నయ్య, కానీ ఆమె అందచందము లావాణ్యము ఏమైనా విన్నతరము కారుకున్నా ఉన్నది కాదన్నయ్య. నేను తెలిపేదాను వినుమన్నయ్య.
రావానా నా మాట వినుము ఒక్క శ్రీ ఉన్నద చోట శీఘ్రమే కనుము రావా నా మాట వినుము ఒక్క శ్రీ ఉన్నద చోట శీఘ్రమే గనుమా రావణా నా మాట వినుమా నేనైతే మెరుగు బంగారు జానకి నెమ్మో చంద్రుని కేరు నేనైతే మెరుగు బంగారు జానకి మోమేమో చంద్రుని తీరు నేనైతే మెరుగు బంగారు నేనైతే మెరుగు బంగారు జానకి నెమ్మేమో చంద్రుని కేరు నేనైతే మెరుగు బంగారు జానకి మోమేమో చంద్రుని తీరు నేనైతే మెరుగు బంగారు కానీ నడకలు అవసా తీరు అల్లా మాని నీకెమ్మాని మంకే నా నీరు రావానలు తీరు తెమ్మాని మంకే నా పోరు రావణా నా మాట వినుమా రావానా నా మాట వినుము ఒక్క శ్రీ ఉన్నద చోట సిద్ధమే చనుము రావణా నా మాట వినుము జలరాశి ఉన్నద చోట శీఘ్రం వేగనుమా రావణా నా మాట వినుమా ఇంపు వన్నెల చాటి నవ్వు దాని ముక్కు చూసిన తప్పెంగ పువ్వు ఇంపు వన్నెల చాటి నవ్వు దాని వంపు దోసిన మంచి సంపెంగ పువ్వు ఇంకో వన్నెల సాటి నవ్వు సంపాదించుము దాన్ని నువ్వు కానీ ఎవరిని అంపించదవో ఆ చోట దవ్వు కావన నా మాట వినుము ఒక్క శ్రీ ఉన్నద చోట శీఘ్రం వేగనుమా రావణా నా మాట వినుమా పురులో తుమ్మెదలాను బోలు దాని మెరుపు చెక్కిళ్ళైతే మేటి ముచ్చాలు గురులో తుమ్మెదలాను బోలు దాని మెరుగు చెక్కిళ్ళైతే మేటి ముత్యాలు పురులు తుమ్మెదలాలు నోలు పరమో కోకిల కంటే తీరు ధర్మపురిగా మూడైన రాము మీ ఇల్లాలు తరము కోకిల కంటే తీరు ధర్మభోగాలుడైన రాముని ఇల్లాలు కోకిల కంటే తీరు రావాలా నా మాట వినుము ఒక్క శ్రీ ఉన్నద చోట శీఘ్రమే చనుము రావాలా నా మాట వినుము ఒక్క శ్రీ ఉన్నద చోట శీఘ్రం వేగనుమా రావణా నా మాట వినుమా ఆహా అన్నయ్య కానీ ఆ రాముని సతి ఉన్నదే ఎంత అందం చందంగా ఉన్నదన్న ఆమె కురులు ఆమె కాలి గోరులు ఆమె ఎంత అందచందంగా ఉన్నదన్న కానీ ఆ రాముని పక్కన ఆ స్త్రీ ఏమంత అందంగా లేదన్న నువ్వు వెళ్ళిపోయి తెచ్చినావే ఈ సువర్ణ లంక దగదగ దగదగ ఆడునన్న ఎల్లుము వెళ్ళిపోయి ఆ పనతిని పట్టుకను రమ్మన్నా సెనలా నిన్ను అయినా ఇంత అందం హీనం చేసి ఉన్నారే లంకాధిపుడను రంగదాయిని రావణ బలమను రంగడా లంకాధిపుడని వెరుంగడా ఇది రావణ బలమని ఎరుంగడా లంకాధిపుడను రంగదాయిని రావణ బలమను రంగడా లంకాధిపుడని ఎరుంగడా ఇది రావణ బలమని ఎరుంగడా పంకలేని నా చెల్ల ముక్కులను పెంచగోచ పల్వడంపున వంకలేని నా తెల్ల మొక్కుడా యుద్ధ దేశ పల్ముదంబుడా పంకలేని నా చెల్ల ముక్కులను పెంచగోచ పల్వడంపున వంకలేని నా తెల్ల మొక్కుడా
కట్టెను ఏమి వాళ్ళకు అన్నయ్య ఇప్పుడే పోయి ఆ సీతనైనా పట్టుకెత్తుదాను చూడు అటులే అన్నయ్య పొయ్యి రమ్మను. అయ్యా ఒక్క మాట, గింత అందంగా ఉన్న మీ చెల్లె నువ్వు ముక్కు చెవులు కోచిండు, ఎవరన్నా చేసుకోమని. ఏం మాట్లాడుతున్నావు ఏమి? అయ్యా నీ ఉప్పు తిన్నా నీ పప్పు తిన్నా కాబట్టి ఏదో ఇప్పుడే వెళ్ళి నేను ఆ పనినైనా పట్టుకొచ్చుదాను నా చెల్లెలు చెప్పినట్టు. పానేశ్వరా ఇదే వందనం. సఖీ మండోదారి చల్లగా వర్దిల్లుము. వలదయ్యో 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 బానేశ వలదయ్యో 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 ప్రాణేశ నలనాక్షుని భార్య సీత నాటి నిటకుదే వలదు నలనాక్షుని భార్య సీత నాటి నిటకుదే వలదు నాటి నిటకుదే వలదు నాటి నిటకుదే వలదు వలదయ్యో ఆ సీతను తేవలదు, ఆ పరందాముని భార్యను సీతనైనా ఇటు తేవలదు, వలదు వలదయా పాప. సఖీ మండోదరి ఏం పలుకుతున్నావు ఏమి? వలదు వలదు వాణి పలుమారు బలికేమో వలదు వలదు పలుమారు బలికేమో వలదు వలదు నాతో పలుమారు బలికేమో వలదు వలదు నాతో పలుమారు బలికేమో వలదైన రాగముని పరితినిందు తెచ్చదను వలదైన రాగముని పరితినిందు తెచ్చదను వలదనిందు తెచ్చదను వలదనిందు తెచ్చదను వలదు వలదు నాతో పలుమారు బలికేమో వలదు వలదు నాతో పలుమారు బలికేమో. సఖీ మనవరి వలవన్నాతోటి పలుమారు పలుచున్నవేమో నాకు కల్పించకు పక్క జరుగు. పానేశ్వరా ఆ పనతిని తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు ప్రతి ఏమో తెలియరాయ గానము నీ కర్మంబు గానము నీ కర్మంబు గానము నీ కర్మంబు గానము నీ కర్మంబు ఆ పనతిని తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు పానేశ్వర ఆ పనితిని తెచ్చైతే అతి దుఃఖ పాలైదు గాని ఏం లాభం లేదు, తేవలదు. సఖీ మండోదరి ఏం పలుకుతున్నావు ఏమి? పలికేమో పలికేమో మండోదరి నాకైనా దమ్ము చిరుకున్నావా ఏమి? నీ ముఖం పైన నాకు చూపించకు, వంతపురంకు వెళ్ళము. పానేశ్వర సఖీ మండోదరి నిన్ను తరువైన యుగములయున్నది బలదాగి కనాతో నిన్ను తరువై యుగములయున్నది బలదాగి కనాతో సఖీ మండోదరి 264 యుగం ఉన్నది పలవాయు, నేను ఎన్నడన్నా భయపడవాడు ఏమి? పానేశ్వర నీకొక మనవి తెలుపుదాము విను. ఉన్న పలంబులు ఏమిట కానీ సత్యము ఎన్నడు దడిపోదు. ఉన్న పలంబులు
ప్రాణేశ్వర ఎంత హాయిగా ఉన్నా సత్యం చెడిపోదు కదా. సఖీ మండగారి నువ్వైనా నాకు అడ్డము తీసుకో నీ ముఖం చూపించుకో అంతపురం వెళ్ళు. సరే ప్రాణేశ్వర అటువే వెళ్ళేదా.